हाई फ्रेंड्स वेलकम टू तेलुगु स्टडी सर्किल यूट्यूब चैनल अंड तेलुगु स्टडी सर्किल आनलाइन क्लासेस सर डियर फ्रेंड्स ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది మన ఏపీలో నోటిఫికేషన్ వచ్చింది మరి మీరు చాలా మంది కొంతమంది అనుకుంటున్నారు సార్ పోస్ట్ పోన్ అవుద్దా ఇదే డేట్ కి ఎగ్జామ్స్ జరుగుతాయని అంటే మనం ఏమీ చెప్పలేని పరిస్థితి వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా మనం ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి ఇంకా తప్పదు ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే ఏపీలో ఏ నోటిఫికేషన్ చూసినా కూడా మనకి పోస్ట్ పోన్ అనేటటువంటి విధానం అనేది లేదు కానీ వాస్తవానికైతే ఎలక్షన్ దగ్గర ఉన్నాయి ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది అట్లాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉంటే ఉండొచ్చు అయితే నాకైతే సెక్రటేరియట్ లో ఎవరు తెలిసినోళ్ళు అయితే లేరు నేను ఊహించి చెప్తున్నాను కానీ వారిచ్చినటువంటి ఆ యొక్క డేట్స్ కి మాత్రం మనం సిద్ధంగా ఉండాలి దయచేసి పోస్ట్ పోన్ అనేటటువంటి ఆలోచన పక్కన పెట్టి ఉన్న సమయాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలి డియర్ ఫ్రెండ్స్ నేను కూడా షాక్ గురయ్యాను కాబట్టి వీడియో లేట్ గా వచ్చింది నిన్న నోటిఫికేషన్ వచ్చినా ఈ రోజు మనం వీడియో చేస్తున్నాం అంటే నేను కూడా షాక్ లోనే ఉన్నాను ఇంత తక్కువ సమయం ఇచ్చి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వమని చెప్పడం అనేది ప్రభుత్వం యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం అది కానీ మనం ఏమి చేయలేం మన చేతిలో ఏమీ లేదు కానీ మనం సింపుల్ మెథడ్ లో ఇప్పటికే చాలా మంది ఉదాహరణకి తెలుగు స్టడీ సర్కిల్ అనే నా కోచింగ్ సెంటర్ లో చాలా మంది కోచింగ్ తీసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అలాగే చాలా మంది జూమ్ యాప్ లో గురువు గారు అయినటువంటి సూర్య శ్రీనివాస్ గారి యాప్ లో చాలా మంది ఏమో ఆల్రెడీ కోర్సును కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి అలాంటి స్టూడెంట్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని అలాగే మా తెలుగు స్టడీ సర్కిల్ లో సింహాచలం సార్ నేను మా ఇద్దరు కాంబినేషన్ లో బ్యాచ్ ఒక 6 నెలల వరకు నడిపాం కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసిన వారి కోసము చాలా సింపుల్ మెథడ్ లో ఈ యొక్క ఎగ్జామ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది మరి డియర్ ఫ్రెండ్స్ ఇంకా కోచింగ్ తీసుకోకపోయినా చాలా మంది సంవత్సరాల తరబడి చదువుతున్న వాళ్ళు ఉన్నారు చాలా యాప్స్ లో ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఈ తక్కువ సమయంలో మీరు సిలబస్ ని కంప్లీట్ చేసే విధంగా చిన్న ప్లాన్ అంటే ఇది డెఫినెట్లీ మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది 15 రోజుల షెడ్యూల్ అంటే 9వ తారీఖు నుంచి మనం 23వ తారీఖు వరకు కేవలం 15 రోజుల్లోనే మొత్తం 90 మార్కులకు సంబంధించినటువంటి మన తెలుగు సిలబస్ ని నేను డిజైన్ చేయడం జరిగింది ఈ విధంగా మీరు చాలా సింపుల్ గా చదవచ్చు పెద్ద కష్టమేం కాదు అయితే కొత్తగా ప్రారంభించిన వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే రివిజన్ కింద ఉంటుంది మీరు గమనించాలి ఏంటి ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ టైటిల్ చూడండి జోష్తా పబ్లికేషన్ పుస్తకాల ఆధారంగా ఏపీ టెట్ 90 మార్కులకి ఎగ్జామ్ టైం టేబుల్ అని మనం ఇచ్చాం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 9/2/2024 శుక్రవారం నాడు ఇది 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పదజాలంతో పాటుగా మొత్తం కంటెంట్ అంతా కూడా మీరు చదవాల్సి ఉంటుంది గమనించండి ఇక్కడ 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అయితే మీరు పదజాలం కూడా చదవాలి అది కంప్లీట్ గా చదివి 3 నుంచి 5వ తరగతి వరకు చదివి మీరు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది గమనించండి అలాగే మధ్యాహ్నం 2 గంటలకి 6వ తరగతి పదజాలంతో పాటు అంటే టోటల్ టెక్స్ట్ బుక్ మీరు చదవాల్సి ఉంటుంది సార్ మేము అంటే 10 గంటలకి 10:30కి ఎగ్జామ్ అయిపోతుంది 11:30 12:30 1 గంటన్నర 3 అవర్స్ ఉంటుంది 3.5 అవర్స్ ఉంటుంది 3.5 అవర్స్ లో 6th క్లాస్ ని చాలా సింపుల్ మెథడ్ లో మీరు చదవాలి అంటే ఇప్పటికే మీరు ప్రిపేర్ అయిన వాళ్ళైతే కవి పరిచయము నేపథ్యము ప్రక్రియ అట్లాగే వెనకాల ఉన్నటువంటి పదజాలం ఇవన్నీ చదివితే చాలా ఈజీగా ఉంటుంది అలాగే మన జోష్తా పబ్లికేషన్ పుస్తకాల ఆధారంగా అన్నాం కాబట్టి చాలా మంది వద్ద మన టెక్స్ట్ బుక్స్ కి సంబంధించినటువంటి పుస్తకం గానీ అలాగే సాహిత్యానికి సంబంధించినటువంటి పుస్తకం గానీ అలాగే మెథడాలజీకి సంబంధించినటువంటి పుస్తకాలు అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని చాలా సులభమైనటువంటి పద్ధతిలో చదవడం కోసమే ఇది ఇవ్వడం జరిగింది అంటే మధ్యాహ్నం 2 గంటలకి 6వ తరగతి చదువుతారు తర్వాత సాయంత్రం ఇక్కడ మరలా చూడండి 3.5 అవర్స్ మళ్ళీ ఉంటుంది 2:30 కల్లా ఎగ్జామ్ అవుతుంది 3:30 4:30 5:30 అంటే 6 మళ్ళీ అంటే 3.5 అవర్స్ లో మీరు 7th క్లాస్ కూడా కంప్లీట్ చేయాలి ఇంకా మనకి అంతకన్నా మనం చేయాల్సింది ఏం లేదు సార్ ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ని ఆ 3 గంటల్లో చదవగలమంటే మరి మన టైం టేబుల్ ఆ విధంగా సెట్ చేస్తేనే మనం సిలబస్ కంప్లీట్ చేయగలం మీరు గమనించండి చాలా సింపుల్ మెథడ్ లో మన బుక్స్ దగ్గరగా ఉన్నట్లయితే చాలా తక్కువ పేజీలో 7వ తరగతి అంతా కలిపి మహా అయితే 15-20 పేజీలు ఉంటుంది అంటే 3 గంటల్లో 15 పేజీలు ఈజీగా చదవచ్చు అది పెద్ద కష్టమైన పని కాదు 6th క్లాస్ కూడా ఒక 10 పేజీలు ఉంటుంది అలా 10 పేజీలు మాత్రమే మన మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం ఈజీగా చూడొచ్చు 6 గంటల తర్వాత మీరు నచ్చితే సైకాలజీ లేదా ఇంగ్లీష్ కూడా మీరు చదువుకోండి అయితే ఇక్కడ గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా
115 మార్కులు దాటున్న వాళ్ళు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అయితే మీరు ఖచ్చితంగా డైరెక్ట్గా డిఎస్సి చదువుకోవడం బెటర్. కానీ టెట్ కూడా ఎందుకు రాయమంటున్నానంటే మన అదృష్టం ఏంటంటే 150 మార్కులు టెట్లో 90 మార్కులు ఉంది కదా, ఇది కామన్ సిలబస్, డిఎస్సికి అయినా టెట్కైనా సేమ్ సిలబస్ కాబట్టి అదృష్టవశాత్తు మనకి ఇంగ్లీషు సైకాలజీ కొంచెం ఈజీగా ఇచ్చాడు అనుకోండి 110 మార్కులు ఉన్న వాళ్ళు 120కి వెళ్ళే అవకాశం ఉంది. కానీ 110 తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టెట్ రాయాలి, ఎందుకంటే మార్క్స్ పెంచుకునే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ డే. తర్వాత 10వ తారీఖున మనం చూడండి 8వ తరగతి పదజాలం కాకుండా, పదజాలం అంటే అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు ఉన్నాయి కదా, ఇవి కాకుండా టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలి. అంటే కవి పరిచయము, నేపథ్యము, ప్రక్రియ, ఆ లోపల ఉన్నటువంటి కంటెంట్, ఇదంతా కూడా ఎవరైతే ఎగ్జామ్ బ్యాచ్లో జాయిన్ అవుతారో 8th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్, 9th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ అనేది మీకు ఉచితంగా నేను గ్రూప్లో సెండ్ చేస్తాను. కాబట్టి ఆ మెటీరియల్ని మీరు ఈజీగా చదవచ్చు. 8వ తరగతి పదజాలం కాకుండా, అలాగే అది ఉదయం 10 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి 9వ తరగతి పదజాలం కాకుండా మొత్తం చదవాలి. 10వ తరగతి 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి పదజాలం కాకుండా. అంటే ఈ 8, 9, 10 తారీఖుల యొక్క తరగతుల యొక్క పదజాలాలు అనేవి ఇంకొక డేట్లో మనం ఇచ్చున్నాం. ఎందుకంటే అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు ఇవన్నీ కూడా చదవాలంటే మీకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది, టైం తక్కువ ఉంది. కాబట్టి కేవలం కవి పరిచయము, నేపథ్యము, ప్రక్రియ, ఆ లోపల ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇవే లైట్గా చదివితే మీరు ఎగ్జామ్ ఈజీగా రాయొచ్చు. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు ఎవరైతే ఎగ్జామ్ బ్యాచ్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఉచితంగా మీకు ఆ గ్రూప్లో సెండ్ చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఆ తర్వాత మనం చూసినట్లయితే 11వ తారీఖుని సాహిత్యంకి వచ్చేస్తాం. ఇక్కడ సాహిత్యం చూసినట్లయితే ప్రాంగణ యుగము, నన్న యుగము చూడండి, జస్ట్ 10 పేజీలే ఉంది. 6 గంటలకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, 7, 8, 9, 10 4 గంటలు 10 పేజీలు చదవలేరా? చాలా ఈజీగా చదవచ్చు. అసలు 4 అవర్స్ పట్టదు. మీరు 8 గంటలకు స్టార్ట్ చేసినా కూడా 10 గంటలకల్లా మీకు ఈ ఎగ్జామ్ ప్రాంగణ యుగం, నన్న యుగం ఇది 10 పేజీలు. ఏ బుక్ చదవాలి సార్ అని అడిగితే ఇదిగో ఈ బుక్ చాలా మంది దగ్గర ఉంది. ఈ బుక్ కానీ మనం చదివినట్లయితే ఇందులో ఉన్నటువంటి సాహిత్యంలో ప్రాంగణ యుగం, నన్న యుగం 10 పేజీలే ఉంటుంది. 2 యుగాలు కలిపి 10 పేజీలు, అది 10 గంటలకు రాస్తారు. శివకవి యుగము, తిక్కన యుగం 11 నుంచి 22 పేజీలు, అంటే 11 పేజీలే మీరు చదువుతారు. ఎక్కడ మరొక 3.5 అవర్స్లో 11 పేజీలు ఈజీగా చదవచ్చు. గంటకి మనం 3 పేజీలు చదవలేమా సార్? ఈజీగా చదవచ్చు. అట్లాగే ఎర్రన శ్రీనాథ్ యుగం, ఇది మనం చూసినట్లయితే 23 నుంచి 43 పేజీలు. ఇదైతే మనకి 20 పేజెస్ మీరు చదవాల్సి ఉంటుంది. గంటకి మనం ఒక 8 పేజీలు 7 పేజీలు చొప్పున చదివితే సరిపోతుంది. ఈ విధంగా మనం 8వ తారీఖు 11వ తారీఖున ఆదివారం నాడు ఈ ఎగ్జామ్ అనేది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా చూడండి, ఉదయం 10కి ఒక ఎగ్జాము, మధ్యాహ్నం 2 గంటలకు ఒక ఎగ్జాము, సాయంత్రం 6 గంటలకు ఒక ఎగ్జాము. ఈ ఎగ్జామ్ అంతా కూడా ప్రతి ఎగ్జామ్ కూడా 30 మార్క్స్ ఉంటుంది. గమనించండి, ప్రతి ఎగ్జామ్ కూడా 30 మార్క్స్ ఉంటుంది. ఇలా రోజుకు 90 మార్కులకి మీరు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది కాబట్టి మీరు గమనించాలి. తర్వాత 12వ తారీఖు చూసినట్లయితే చూడండి, ప్రబంధ యుగం పేజీ నెంబర్ 44 నుంచి 66, అంటే జస్ట్ 22 పేజీలు. అలాగే దక్షిణాంధ్ర యుగం పేజీ నెంబర్ 57 నుంచి 62, జస్ట్ 57, 58, 59, 59, 60, 61, 62, జస్ట్ 6 పేజీలు మాత్రమే మీరు ఇక్కడ చదువుతారు. అయితే ఇక్కడ వచ్చేసరికి మెథడాలజీ కొంచెం ఎక్కువే, భాషా వివిధ భావనలు ఇక్కడ. అందుకే 6 గంటలకు కాకుండా మీకు 10 గంటలకి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. కారణం ఏంటి? ఇక్కడ మీరు 2 గంటలకి 2:30 కల్లా ఎగ్జామ్ రాసినట్లయితే భాషా వివిధ భావనలు చాలా ఎక్కువ, అంటే మెథడాలజీ పెద్ద టాపిక్ కాబట్టి మరి అదంతా కూడా మీరు చదవాలంటే మీకు టైం ఉండాలి. కాబట్టి ఇక్కడ 2:30కి ఎగ్జామ్ అయిపోతే 3:30, 4:30, 5:30, 6:30, 7:30, 8:30, 9:30, అంటే 7 అవర్స్ మీకు దీనికి ఇవ్వడం జరిగింది. మరి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ భాష వివిధ భావనలు ఉంది కదా, మీరు టెట్ గాని ప్రిపేర్ అయినట్లయితే మన వద్ద చాలా సింపుల్గా తయారు చేసినటువంటి నోట్స్, అంటే మనకి చాలా తక్కువ సమయంలో మీరు ఈజీగా చదువుకోవడానికి చాలా తక్కువ పేజీల్లోనే మనం ఒక నోట్స్ని, హ్యాండ్ రైటింగ్ నోట్స్ని రూపొందించడం జరిగింది. ఈ నోట్స్తో పాటుగా ఇక్కడ 2500 బిట్లతో కూడినటువంటి ఈ పుస్తకం కూడా, ఈ 2 పుస్తకాలు కలిపి మీకు పోస్టల్ కాదు కానీ కొరియర్ ద్వారా, ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి కొరియర్ అయితే కొంచెం తొందరగా వస్తుంది కాబట్టి ఈ మెథడాలజీకి సంబంధించినటువంటి 2 పుస్తకాలు కొరియర్ ద్వారా చాలా తక్కువ అమౌంట్కే మీకు పంపించడం జరుగుతుంది. చాలా సింపుల్గా మెథడాలజీలో మార్కులు సాధించవచ్చు, అది ఒకటి గమనించండి. ఆ తర్వాత 13వ తారీఖు ఇతిహాసము, పురాణము, యక్షగానము 63 నుంచి 74 పేజీలు, 11 పేజీలే, మీకు 4 అవర్స్ టైం ఉంది. తర్వాత శతకము, నవల 11 పేజీలే. చూడండి, మీకు
ప్రతి 3 అవర్స్ 4 అవర్స్కి 10 పేజీలు 11 పేజీలే ఉంది. ఇలా చదివింప చేయడం వల్ల మీకు చాలా ఒత్తిడి ఏమి ఉండదు, చాలా సింపుల్గా సిలబస్ని కంప్లీట్ చేస్తారు. గమనించండి. మళ్ళీ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే మెథడాలజీ వచ్చేసింది 10 గంటలకు మళ్ళీ ఎగ్జామ్. ఇక్కడ ఎక్కువ సమయం ఇస్తున్నాను. గమనించండి. మెథడాలజీకి ఎక్కువ సమయం ఇవ్వడం గల కారణం ఏంటంటే అది డెప్త్గా అంటే కొంచెం ఎక్కువ మనం చదవాలి కాబట్టి అకాడమీ ఉంటే అకాడమీ బుక్ చదవండి, లేదా మిగతా ఏవైనా కూడా సూర్య శ్రీనివాస్ గారి నోట్స్ కానీ మన సింహాచలం సార్ నోట్స్ కానీ చాలా ఉంటాయి కదా, ఆ మెటీరియల్ అంతా కూడా చదవండి. ఒకవేళ మీకు హ్యాండ్ రైటింగ్తో సంబంధించినటువంటి తక్కువ అంటే ఇప్పుడు సమయం లేదు కాబట్టి పెద్ద నోట్స్ని షార్ట్ నోట్స్ కింద స్మార్ట్ నోట్స్ కింద తయారు చేయడం జరిగింది. ఆ నోట్స్ని ఈ 2500 బిట్లు మీకు సెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి 14వ తారీఖు చూసినట్లయితే పీఠిక నాటకం అవధానం ఇది 87 నుంచి 98 పేజీలు. అన్నీ మీరు చూసినట్లయితే నేను పేజీలు చెప్పనవసరం లేదు. ప్రతి ఎగ్జామ్కి కూడా 10 పేజీలు. ఎందుకంటే ఈ సాహిత్యం బుక్ ఉంది కదా, ఇది కేవలము 266 పేజీలతో రూపొందించాం. సార్ 266 పేజీలు మాకు సరిపోద్దంటే 100కు 100% సరిపోతుంది. టెట్కి అయితే నేను గ్యారంటీగా ఇష్యూర్ ఇవ్వగలను. ఎందుకంటే టెట్కి ఇప్పుడు ఇది 266 పేజీలు అయితే ఈ బుక్ని మనం ఎలా రూపొందించాం సార్ అని అడిగితే ఇది ఒక పేజీ ఉన్నది అనుకోండి, మధ్యలో గీత ఉంటుంది, ఎక్కడ మీకు గ్యాప్ ఉండదు. కొన్ని పుస్తకాలు మీరు కొన్ని పబ్లికేషన్ చూసినట్లయితే అంటే ఇదే పేజీని మిగతా పుస్తకాలు 3 పేజీలు వస్తుంది, మనం 1 పేజీలో కుదించాం. పుస్తకం చూడడానికి చిన్నదిలాగా ఉండాలి, అందులో మ్యాటర్ అనేది డెప్త్గా ఉండాలి. అది నా కాన్సెప్ట్. అది ఖచ్చితంగా ఆ విధంగా మీరు బుక్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. మిగతా వాళ్ళు ఇదే 266 పేజీలు ఇంటూ 3 పేజీలు వేసుకుంటే ఇదే వేరే పబ్లికేషన్ కానీ అన్నట్లయితే వాళ్ళని విమర్శించడం కాదు, కానీ వీళ్ళ మధ్యలో గీత లేకుండా మొత్తం ఇలాగ ఒకే లైన్ ఇస్తారు. ఒకే లైన్ ఇచ్చినప్పుడు పేజీలు పెరుగుతాయి. దీనికి కనీసం డబల్ పెరుగుతాయి. డబల్ పెరిగింది అనుకోండి 266 అంటే ఎంత అవుతుంది? 500 సుమారుగా 20 పేజీలు ఎంత అవుతుంది అంటే పెద్ద పుస్తకంలాగా అనిపిస్తుంది. కానీ దీన్నే నేను 500 పేజీలు చేయొచ్చు, కానీ 266 పేజీలే నేను చేయడం గల కారణం ఏంటంటే పుస్తకం చూడడానికి చిన్నది ఉండాలి, అందులో డెప్త్ ఉండాలి. అదే మన కాన్సెప్ట్ కాబట్టి ఆ విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించాం కాబట్టి చాలా మంది వద్ద ఉంది. అసలు నేను ఎగ్జామ్స్ పెట్టే ఉద్దేశం కూడా అదే. నా బుక్స్ చాలా మంది దగ్గర ఉన్నాయి, జోస్తా పబ్లికేషన్ పుస్తకాలు చాలా మంది వద్ద ఉన్నాయి, వారిని చదివింప చేయాలి, వారిని ఎగ్జామ్ రాసే విధంగా నేను మోటివేట్ చేసుకోవాలి, వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతోనే ఈ ఎగ్జామ్ సిరీస్ని మనం ప్రారంభించడం జరిగింది. మిత్రులారా గమనించండి. ఇలా ప్రతిదీ కూడా మీకు ముందుగానే ఏంటి సిలబస్ ఇచ్చి 15 రోజుల్లో వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి 15 రోజుల్లో వీటన్నిటిని కూడా కంప్లీట్ చేసి చూడండి, ఏది కూడా మనం విడిచిపెట్టలేదు. కవితోద్యమాలు భావ కవిత్వం కోసం, ఆ తర్వాత ప్రిపరేషన్ ఇచ్చి ఇక్కడ అభ్యుదయ కవిత్వం కొంచెం ఎక్కువ టైం ఇచ్చాను. చూడండి ఇక్కడ 6 గంటలకి ఎగ్జామ్ అవుతుంది, మధ్యలో ఇక్కడ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ 143 నుంచి 170 పేజీలు అంటే ఇక్కడ సుమారుగా మనం 27 పేజీలు చదవాలంటే మీకు ఎక్కువ టైం కావాలి. కాబట్టి అభ్యుదయ కవిత్వం చాలా ఎక్కువ మ్యాటర్ ఉంది కాబట్టి మన బుక్లో మీకు ఎక్కువ సమయాన్ని ఇవ్వడం గమనించండి. మిత్రులారా వీడియోను పూర్తిగా చూడండి, మీరు ఖచ్చితంగా ఉపయోగపడే వీడియోగా మీరు భావించండి. అలాగే కవితోద్యమాలన్నీ కూడా మనం పేజీ వైజ్గా అన్నీ అంటే మెథడాలజీ, కంటెంట్, టెక్స్ట్ బుక్, వ్యాకరణం ఇవన్నీ కూడా చాలా సింపుల్ మెథడ్లో మీకు నేను విడదీసి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మిత్రులారా మీరు టెట్ రాయాలనుకున్న వాళ్ళైతే మిగిలిన సమయం అంటే 6 గంటలకు ఎగ్జామ్ అయిపోతుంది కదా, 7 గంటల నుంచి మీరు సైకాలజీ కానీ ఇంగ్లీష్ కానీ వాటిని కూడా చదవండి. మరి డిఎస్సి డైరెక్ట్ చదువుతున్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. మరొకసారి మీకు రివిజన్ లాగా ఉంటుంది, 2-3 సార్లు మాకు రివిజన్ లాగా ఉంటుంది. మరి ఇక్కడ 15 రోజుల షెడ్యూల్ 23వ తారీఖున మనకి కంప్లీట్ అయిపోతుంది సిలబస్. 23 అయిన తర్వాత మనం కనీసం 2 గ్రాండ్ టెస్టులు, 25న ఒక గ్రాండ్ టెస్ట్, 27న మరొక గ్రాండ్ టెస్ట్ పెట్టుకుందాం. ఎప్పుడు మనకి 27 నుంచే కదా సార్ టెట్ ఎగ్జామ్ అని అంటే మన దురదృష్టం ఉంటే 27నే పడింది అనుకోండి, మనం 25న ఒక గ్రాండ్ టెస్ట్తో ఆపుతాం. లేదా 27 మనకి ఇంకా స్టార్ట్ చేయలేదు, తెలుగు వాళ్ళకి ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ చేయలేదు, మరొక 1 వీక్ టైం మనకు దొరికింది, తెలుగు వాళ్ళ డేట్ కొంచెం దూరంగా ఉందని అనుకుంటే మరొక గ్రాండ్ టెస్ట్ అనేది మనం నిర్వహించుకున్నాం. ఈ విధంగా కేవలం ఈ సిలబస్ని మీరు దగ్గర పెట్టుకొని మీరు 15 రోజుల్లో ఇది కంప్లీట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరొకటి ఇంకా ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనం 30 మార్క్స్ రోజుకి 90 మార్కులు పెడతాం. కానీ మనకి 5000 బిట్లతో కూడినటువంటి ఒక పుస్తకం కూడా దీనికి అనుబంధంగా ఇది ఉంటుంది. మరి ఈ టాపిక్ చదివి ఇది ప్రాక్టీస్, అలాగే ఆ టాపిక్ చదివి ఇది ప్రాక్టీస్. ఈ బుక్స్ కూడా మీ దగ్గర ఉంటే చాలా బాగుంటుందని
నా ఉద్దేశం. కేవలం తక్కువ సమయంలో వీటిని కవర్ చేసినటువంటి అవకాశం అయితే ఉంది. నాకు అవగాహన ఉంది కాబట్టి చాలా తక్కువ సమయంలోనే మీకు ప్రిపేర్ అయ్యే విధంగా నేను దీన్ని తయారు చేయడం జరిగింది. మరి మిత్రులారా, ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళు, ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు 400 రూపాయలు పే చేసినట్లయితే, 400 రూపీస్ పే చేసినట్లయితే, ఫోన్పే చేసినట్లయితే మిమ్మల్ని ఎగ్జామ్ బ్యాచ్లో యాడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ 400 అనేది 720-790-5316 అనేటటువంటి ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేయడం ద్వారా, చూడండి 720-790-5316 అనే నెంబర్కి ఫోన్పే చేయడం ద్వారా మీరు ఎగ్జామ్ బ్యాచ్లో చేరవచ్చు. మరి టైం లేదు కాబట్టి మీరు ఈ వీడియోని చూసిన వెంటనే ఆ నెంబర్కి కాల్ చేసి మీ వివరాలు నమోదు చేసుకుంటారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ మీ గౌరీ శంకర్ సార్.